కొన్ని ఘటనలు వార్తల్లో చూసినప్పుడు ఒక చిన్న హెడ్లైన్లా మనకు కనిపిస్తాయి, కానీ వాటి వెనకున్న నిజం మాత్రం చాలా భయానకంగా ఉంటుంది. కొన్ని నిమిషాల్లోనే ఒక సాధారణ ప్రయాణం ఒక రక్తపాత ఘటనగా మారిపోతుంది. ఎవరు ఊహించిన విధంగా ఒక జంట జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక రాత్రి కథ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 2019లో జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ సమయంలో బాగా చర్చకు దారితీసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఎవరు ఆ నలుగురు వ్యక్తులు? ఎందుకని ఒక అమాయకుడి మీద అంత క్రూరంగా దాడి చేశారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందే. అది 2019 సెప్టెంబర్ 28వ తేదీ జార్ఖండ్ రాజధాని రాంచీలో. సమయం చూస్తే సుమారు రాత్రి 10 గంటలు కావస్తుంది. చల్లటి గాలిని చీల్చుకుంటూ ఆ సమయంలో ఒక తెల్లటి మారుతి వ్యాగనర్ అటువైపుగా వెళ్తుంది. దాని వేగం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఆ కారులో చిన్న శబ్దంతో ఒక హిందీ పాట ప్లే అవుతూ ఉంది. 35 ఏళ్ల కార్తిక్ కేసరి ఆ పాట వింటూ ప్రశాంతంగా కార్ని డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని పక్క సీట్లోనే అతని భార్య 28 ఏళ్ల ప్రీతి కారు హెడ్లైట్స్ వెలుతురులో రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది. సరిగ్గా ఒక గంట తర్వాత ఆ కార్ నిర్మానుష్యంగా ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి నేరుగా ప్రవేశించింది. ఇంతలో వెనక నుంచి 2 యువకులు ఒక బండి మీద చాలా వేగంగా ఆ కారుని క్రాస్ చేసి కారు ముందుకి సుమారు 100 మీటర్ల ముందుకు వెళ్ళి కారుకి అడ్డంగా బైక్ని ఆఫ్ చేశారు. ఇది ఊహించిన కార్తిక్ వెంటనే కారు యొక్క స్టీరింగ్ని పక్క తిప్పి రోడ్డు పక్కన కారును ఆఫ్ చేశాడు. కోపంతో కిందకి దిగిన కార్తిక్, చావడానికి నా కారు దొరికిందా, వెళ్ళేదని లారీ కింద పడండి అని చెప్పి గట్టిగా అరిచాడు. కానీ కార్తిక్ మాటలు ఆ 2 యువకులు ఏమీ పట్టించుకోకుండా నేరుగా అదే బండి మీద కార్తిక్ వైపు వస్తున్నారు బండి మీద. అయితే వాళ్ళు ఎందుకు అలా వస్తున్నారో అర్థం కాక కార్తిక్ చాలా భయంతో అలా చూస్తూ ఉండగానే అలా ఒక్కసారిగా కార్తిక్ పై దాడి చేయడం మొదలు పెట్టారు. ఇది చూసి కారులో ఉన్న ప్రీతికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతలోనే అక్కడికి మరొక తెల్ల రంగు ఉన్న స్కార్పియో కారు వచ్చి ఆ పక్కనే ఆగింది. అది చూసి కార్తిక్ ఎవరో తనకి సహాయం చేయడానికి అలా కారులో వచ్చి అక్కడ ఆపారని చెప్పి అతను అనుకున్నాడు. కానీ ఆ కారులో నుంచి హాకీ స్టిక్స్ ఇనపరాడులతో దిగి మరో 2 వ్యక్తులు బైక్ మీద వచ్చిన 2తో కలిసి కార్తిక్ తల మీద విచిత్రరహీనంగా కొట్టడం మొదలు పెట్టారు. ఆ నిర్మానుష్య రోడ్డు పైన కొన్ని నిమిషాల్లోనే అక్కడ పరిస్థితి అంతా చాలా భయంకరంగా మారిపోయింది. దీంతో కార్తిక్ కు తీవ్ర రక్తస్రావణం జరిగింది. ఆ తర్వాత 4 వ్యక్తులు వారు వచ్చిన బైక్ అండ్ కార్ మీద రిటర్న్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కారులో ఏసీ ఫుల్ గా ఆన్ లో ఉన్నప్పటికీ కూడా కార్ లోపల ఉన్న ప్రీతికి ఫుల్ గా చెమటలు పట్టేసి ఆమె వణుకుపోతుంది. అలా భయంతోనే ఆమె కారు కిందకి నెమ్మదిగా దిగింది. కదలలేకున్న భర్త దగ్గరికి వెళ్ళి అతన్ని లేపడానికి ఆమె ప్రయత్నించింది. కానీ కార్తిక్ నుంచి ఎటువంటి స్పందన కూడా ఆ సమయంలో లేదు. ఎందుకే ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వెనక అసలు కారణం ఏమిటి? వాళ్ళు ఎందుకని కార్తిక్ మీద అంత కిరాతకంగా దాడి చేశారు? ఎందుకే 2019లో జార్ఖండ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని కుదిపేసిన ఆ సంచలన విషయం ఏమిటి? ఈ రోజు మన వీడియోలో ఆ ఘటన వెనక జరిగిన పూర్తి నిజాలు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా చూస్తేనే వీడియో మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కనుక చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయిపోయింది. మరి ఇంకేందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఇంట్రోలో చెప్పిన క్యూటీ నగరానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో కార్తిక్ రేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. పేరుకు తగ్గట్టుగానే సరుకులు పంచడంలో అతను చాలా నిజాయితీపరుడు. ఎవరైనా అతను ప్రశ్నిస్తే చాలా ప్రశాంతంగా అతనికి సమాధానం చెప్పేవాడు. అలా అతను ఆ ఊర్లో మంచి పేరునే సంపాదించుకున్నాడు. కేవలం రేషన్ షాప్లోనే కాకుండా సెలవు దొరికినప్పుడల్లా తండ్రికి వ్యవసాయంలో కూడా సహాయం చేసేవాడు. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో ఎంతో బాధ్యతగా ఉంటూ తన చెల్లెలు పెళ్లిళ్ళు కూడా అతనే చేశాడు. కొడుకు ప్రయోజకుడు అవడంతో కార్తిక్ వాళ్ళ నాన్న అతనికి పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దీంతో 2011 మార్చిలో కూటీ నగరానికి చెందిన ప్రీతితో కార్తిక్ కు పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవనం కొనసాగించారు. ఈలోగా వాళ్ళకు 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే పిల్లలు బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలని కార్తిక్ బాగా ఆశపడ్డాడు. అయితే అంతా బాగానే జరుగుతున్న సమయంలో నవరాత్రి పండగ కోసం సామాన్లు కొనడానికి భార్యతో కలిసి రాంచీకి వెళ్ళాడు. అయితే సామాన్లు కొనుక్కొని తిరిగి వస్తున్నప్పుడే నేను ఇంట్రోలో చెప్పిన ఆ ఘోరం జరిగింది. కార్తిక్ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి కాబట్టి ప్రీతి అక్కడ టౌన్లోనే ఉన్న తన బంధువు అయిన శంకర్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. దీంతో శంకర్ కేవలం 10 నిమిషాల్లోనే అక్కడికి వచ్చి కారులో కార్తిక్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కానీ కార్తిక్ను పరీక్షించిన డాక్టర్లు తల మీద బలమైన గాయం అవడం వల్ల రక్తం బాగా ఎక్కువగా పోయి అప్పటికి అతను చనిపోయాడని చెప్పి డాక్టర్లు చెప్పారు. అది విని ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలింది.
ఎవరో కార్తీక్ని చంపేశారని తెలిసి ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులు, అతని యొక్క చెల్లెలు బోర్ని ఏడ్చారు. అసలు ఏం జరిగిందో తెలియక ఈ చిన్నపిల్లలు కూడా ఏడ్చేశారు. అయితే ఈ విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన పోలీసులు ప్రీతిని పక్కకు పిలిచి విచారించారు. అయితే దానికి గాను హంతకులు వచ్చిన కారు, బైక్ వివరాలను ప్రీతి పోలీసులకి చెప్పింది. కానీ వాళ్ళు మాస్కులు వేసుకుని ఉండటం వల్ల ముఖాలు సరిగ్గా చూడలేదని కూడా ప్రీతి పోలీసులకి తెలిపింది. దీంతో పోలీసులు హంతకుల వాహనాల నెంబర్లు కనిపెట్టడానికి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, కార్తీక్ని చంపిన వాళ్ళు అతని పర్స్ కానీ, ప్రీతి ఒంటి మీద ఉన్న నగలు కానీ ఏది కూడా వారు టచ్ చేయలేదు. అలాగే ప్రీతికి కూడా ఎటువంటి హాని కూడా వారు తలపెట్టలేదు. దీన్ని బట్టి హంతకుల ఉద్దేశం కేవలం దొంగతనం కాదని, కార్తీక్ని చంపడం అని చెప్పి అర్థమవుతుంది. అసలు కార్తీక్ చనిపోవాలని కోరుకునేది ఎవరు? ఈ హత్య వెనుకున్న కారణం ఏంటనేసి పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ముందుగా కార్తీక్ తల్లిదండ్రులను పోలీసులు విచారించారు. కార్తీక్ పనిచేసే రేషన్ షాప్ సరుకులు దొంగలించడానికి ఆ ఊర్లో కొందరు సహాయం అడిగారని, దానికి కార్తీక్ ఒప్పుకోలేదని చెప్పి తండ్రి చెప్పాడు. అలాగే కార్తీక్ వాళ్ళ నాన్నకు చాలా వ్యవసాయ భూమి ఉండడంతో ఆ భూమిని అమ్మమ్మని కూడా కొంతమంది తరచుగా ఇబ్బంది పెట్టేవారని కూడా ఆ విచారణలో పోలీసులకి తెలిసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తులను పిలిచి విచారించారు. ఆ రేషన్ షాప్ సరుకులు దొంగలించడానికి అడిగిన మాట నిజమేనని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ భూమి కోసం గొడవ పడ్డామే తప్ప మనిషి చంపేంత కిరాతకలం మేము కాదని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమా కాదని తెలుసుకోవడానికి సంఘటన జరిగిన సమయంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో పోలీసులు ఆరా తీశారు. వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ క్రైమ్ జరిగిన ఏరియాలో ఉన్నాయా లేవనేసి పోలీసులు చెక్ చేశారు. కానీ కార్తీక హత్య వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదనేసి అందులో తేలింది. అయితే ఇంక వీరిని పక్కన పెట్టేసి పోలీసులు హైవేలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేయడం మొదలుపెట్టారు. అయితే అందులో హంతకుల వాహనాల యొక్క నెంబర్లు దొరకలేదు. అప్పుడే పోలీసులకు ఈ కేసులో ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చింది. సంఘటన జరిగిన ప్రదేశం తర్వాత వచ్చే హైవే సీసీటీవీ కెమెరాను చెక్ చేస్తే పోలీసులకు వెతుకుతున్న వాహనాలు ఏవి కూడా ఆ వైపు రాలేదు. పోనీ హైవే నుంచి విడిపోయి వేరే రోడ్ల మీద సీసీటీవీలో దొరికాయా అంటే హంతకుల కారు కానీ, బైక్ కానీ అటువైపు ఏవి వెళ్ళలేదు. అయితే రెండు విషయాలు గమనించిన పోలీసులకు అనుమానం రావడం మొదలైంది. అయితే వారు అనుమానించిన వ్యక్తి మరెవరో కాదు, కార్తీక్ భార్య ప్రీతి. ఎందుకు అంటే మొదట విచారించినప్పుడు హంతకులు ఎరుపు రంగు కారులో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద వచ్చారని చెప్పి ప్రీతి పోలీసులు చెప్పింది. కానీ ఇంట్రోలో నేను చెప్పిన వివరాలను బట్టి ప్రీతి చెప్పింది అబద్ధమని మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే హంతకులు వచ్చింది తెల్ల రంగు స్కార్పియో కార్ మరియు ఒక సాధారణమైన బైక్ మీద. అంతేకాకుండా కార్తీక్ని చంపిన వాళ్ళు సాక్ష్యంగా ఉన్న ప్రీతిని మాత్రం ఎందుకు వదిలేశారు? వీటిని గమనించిన పోలీసులకు అనుమానం అనేది మరింతగా పెరిగింది. దానికి తోడు మరో ముఖ్యమైన విషయం కూడా బయటపడింది. అది ఏమిటంటే హత్య జరిగిన రోజు ఉదయం నుంచి ప్రీతి తన ఫోన్ నుంచి ఒకే నంబర్కు దాదాపు 30 సార్లు కంటే ఎక్కువగానే కాల్ చేసింది. దీంతో ప్రీతిని అనుమానితుల లిస్టులో చేర్చి అరెస్ట్ చేసి విచారించారు. మొదట ప్రీతికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి బకాయించింది. కానీ పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించగా బకాయించడం ఆపేసింది. కానీ 30 సార్లు కాల్ చేసిన ఆ నంబర్ ఎవరిది, ఎందుకు అన్నిసార్లు కాల్ చేశారని చెప్పి గట్టిగా నిలదీసేసరికి ప్రీతి దొరికిపోయింది పోలీసులకి. అంతేకాకుండా ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాతే పోలీసులు ప్రీతి దగ్గరికి వచ్చారని చెప్పి ప్రీతికి అర్థమైంది. ఆ రోజు ఏం జరిగిందో నిజం ఒప్పుకుంది. ప్రీతి తన వాక్మూలంలో ఏం చెప్పిందంటే, నేను ముందే చెప్పినట్లు ఆ రోజు ప్రీతి 30 సార్లు కాల్ చేసిన నెంబర్ అంకిత్ అనే వ్యక్తిది. ప్రీతి, అంకిత్ చిన్నప్పటి నుంచి స్నేహితులు, ఒకే స్కూల్లో చదువుకున్నారు. వారిద్దరి మధ్య స్నేహం ఒక దిశలో ప్రేమగా మారింది. కానీ విచిత్రం ఏమిటంటే ఇద్దరు ప్రేమించుకున్నప్పటికీ ఎప్పుడు కూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు. అంకిత్ బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో చేరాక ఇంట్లో చెప్పాలనుకుంది ప్రీతి. కానీ అంకిత్ కాలేజీలో ఉన్నప్పుడే కార్తీక్ నుంచి సంబంధం వచ్చింది ప్రీతికి. మొదట పెళ్లి వద్దని చెప్పిన కార్తీక్ మంచివాడని, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయని, ఒకడే కొడుకని ప్రీతి యొక్క తల్లిదండ్రులు ఆమెను ఒప్పించారు. అలానే కార్తీక్కి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ చూడడానికి బాగుండడని చెప్పి ప్రీతి మొదటి నుంచే అతన్ని ఇష్టపడలేదు. కానీ తల్లిదండ్రుల యొక్క ఒత్తిడితో ఆమె తలోపక తప్పలేదు. బయటికంతా బాగానే ఉన్నట్లు కనిపించినా ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ప్రీతికి వైవాహిక జీవితం బోరు కొట్టింది. తన భర్త అందంగా లేడనే అసహ్యం ఆమెకు మొదలైంది. అలాంటి సమయంలో ఒకరోజు ఆమె పుట్టింటికి వెళ్ళినప్పుడు మాజీ ప్రియుడు అంకిత్ ఆమెకు కనిపించాడు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడే అంకిత్ తన మనసులోని ప్రేమను బయట పెట్టాడు. నేను నిన్ను ప్రేమించాను, అయితే నేను చెప్పాలనుకునే లోపే నీకు పెళ్లి అయిపోయిందని చెప్పి అతను చెప్పాడు. ఇది విన్న ప్రీతి ఒక్కసారిగా షాక్ అయింది. తాను కూడా ప్రేమించాననే విషయం అప్పుడే అంకిత్కి చెప్పింది. దీంతో అంకిత్ అనవసరంగా మిస్ చేసుకున్నాననే బాధ ఆమెలో మొదలైంది. అంతేకాకుండా నేను సినిమా హీరోయిన్ లాగా ఉంటాను, అంకిత్ కూడా హీరోలాగా ఉంటాడు, మేమిద్దరం పర్ఫెక్ట్ జోడీ అని చెప్పి ప్రీతి అనుకునేది. అందుకే అంకిత్కు తమ ప్రేమ విషయం చెప్పింది.
కానీ ఇంట్లో చెప్పడానికి భయపడి కేవలం ఫ్రెండ్స్గా మిస్ అవుతున్నామని చెప్పి అబద్ధం చెప్పింది. అప్పటి నుంచి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం జరిగేది. అంతేకాకుండా కార్తీక్ ఇంట్లో లేనప్పుడు అంకిత్ ఇంటికి రావడం కూడా మొదలుపెట్టాడు. అయితే ఇది గమనించిన పక్కింటి వాళ్ళు కార్తీక్ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. దీంతో అత్త మామ ప్రీతిని గట్టిగా నిలదీయగా అతను తన చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పి అబద్ధం చెప్పింది. కానీ ఇంకెప్పుడు ఇంటికి రాకూడదని చెప్పి అత్త మామ గట్టిగా ప్రీతికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఒకరినొకరు చూడలేక ఇద్దరు చాలా ఇబ్బంది పడ్డారు. తమ బాధకు కారణం కేవలం కార్తీక్ అని, అతను లేకపోతే మనిద్దరం చాలా సంతోషంగా ఉండవచ్చని ఒక మూర్ఖపు ఆలోచన ఇద్దరు చేశారు. కార్తీక్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్లీ వాళ్ళు అనుకున్నట్లుగా నవరాత్రి పండగకు సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు వీరి యొక్క ప్లాన్ అమలు చేయాలని వీరిద్దరూ అనుకున్నారు. దీనికోసం విశాల్, దీపక్, మంగళేష్ అనే స్నేహితులకు డబ్బు ఆశ చూపించి సహాయం కోరాడు అంకిత్. సెప్టెంబర్ 28న ప్రీతి ఇచ్చిన సమాచారంతో కార్తీక్ కారు ఎక్కడుందో తెలుసుకొని బరువు వెంబడించారు. అంకిత్ విశాల్ కారులో, దీపక్ మహేష్ బైక్ మీద వచ్చి అనుకున్నట్లే నిర్మానుష్యమైన చోట కార్తీక్ మీద వీరందరూ కలిసి అటాక్ చేశారు. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే తాను ఎందుకు చనిపోతున్నాడో కూడా కార్తీక్కి తెలియదు. కార్తీక్ నిజంగా చనిపోయాడే లేదని చెప్పి ప్రీతి అతని గుండెల మీద పల్స్ చెక్ చేసింది. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే ప్రీతి బంధువులకి కాల్ చేసింది. అయితే ఫైనల్లీ ప్రీతి నేరాన్ని అంగీకరించాక పోలీసులు ఈ హత్యలో పాల్గొన్న నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. వీరికి సహాయం చేసిన ఉజ్వల్ అనే వ్యక్తితో సహా మొత్తం 6గురిపై కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం తీర్పు కోసం అయితే ఇంకా వేచి చూడాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు చెప్పేది ఒకటే, ఇలాంటి కేసులో చెప్పేది ఏమిటి అంటే భాగ్యస్వామితో కలిసి బ్రతకడం ఇష్టం లేకపోతే దయచేసి విడాకులు తీసుకోండి, లేదా పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా విడిపోయి ఎవరి బ్రతుకులు వాళ్ళు చూసుకోండి. అంతే తప్ప ఒకరి ప్రాణాన్ని నిర్దాక్ష్యంగా ఇలా గాల్లో కలిపేయవద్దు. దీనిపై మీ కామెంట్ ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.